హాఫ్ ఇంచ్ ఉంది కరెక్ట్. ఒక మంచి స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్ కోసం వెతకంగా నాకు అనిపించింది ఇదే మనకు డ్యూరాసెల్ నుంచి వచ్చినటువంటి డ్యూరాసెల్ 20,000 mAh పవర్ బ్యాంక్. ఇది నేను ఆర్డర్ చేసుకున్నా విత్ ఇన్ 3 days లో అయితే నాకు ప్రోడక్ట్ అయితే డెలివరీ అయితే చేసేసారు. మనకు బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ మీద కానీ చూసుకుంటే డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ 20,000 mAh బాక్స్ మీద అయితే ఇలా వచ్చేసింది. ఇంకా ఓవరాల్ బాక్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్ ఇక్కడ పవర్ బ్యాంక్ అయితే వచ్చేసింది. పవర్ బ్యాంక్ అది కూడా మనకు బాక్స్ లో ప్యాక్ అయి వచ్చింది. ఈ బాక్స్ లో ఇంకో బాక్స్ అనేది ప్యాక్ అయి వచ్చేసింది. వీళ్ళే ఒక కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. యూఎస్బి ఏ నుంచి యూఎస్బి టైప్ సి కి అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఈ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఏది ఉంటే మనకు డ్యూరాసెల్ అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది ఏంటి అంటే AA బ్యాటరీస్, AAA బ్యాటరీస్ అని చెప్పేసి అయితే గుర్తుకొస్తాయి. బట్ ఇక్కడ మనకు పవర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. నార్మల్ గా మనకు ఆ బ్యాటరీస్ అనేది ఎంత లైఫ్ ఇస్తాయో తెలుసు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఇదైతే ఆర్డర్ అయితే చేసుకున్నా. ఆర్డర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో కూడా చెప్తా. మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకు మిక్స్డ్ కలర్ గా వస్తుంది. ఒకటి వచ్చేసరికి టాప్ లో మనకు కాపర్ గోల్డ్ ఉంటుంది. బాటమ్ లో వచ్చేసరికి మనకు బ్లాక్ కలర్ గానే అయితే ఉంటుంది. మనము డ్యూరాసెల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, సేమ్ ఆ కలర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. మనకు నార్మల్ గా డ్యూరాసెల్ అనగానే ఏం గుర్తుకొస్తాయి? AA బ్యాటరీస్, AAA బ్యాటరీస్ మాత్రమే ఉంటాయి. బట్ ఇక్కడ పవర్ బ్యాంక్ కూడా ఉంది. ఇక్కడ మనకు డ్యూరాసెల్ అని చెప్పేసి వీళ్ళ బ్రాండింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ మనము టాప్ లో చూసుకుంటే మనకు 2 USB టైప్ ఏ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఒకటి టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేసేసారు. ఇంకొకటి మైక్రో USB పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ ఒక బటన్ ఉంది పవర్ ఆన్ పవర్ ఆఫ్ కోసం. చాలా వరకు వేరే పవర్ బ్యాంక్స్ ఏమైపోతుంది అంటే మన కేబుల్ అనేది పెట్టేసిన తర్వాత మన ఫోన్ కి కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ పవర్ ఆన్ అనేది చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఈ పవర్ బ్యాంక్ లో అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ మనకు కేబుల్ అనేది ఫోన్ కి కనెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటికల్లీ ఛార్జింగ్ అనేది అయితే అవుతుంది. ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఈ యూఎస్బి టైప్ బి అని యూజ్ చేసేసుకొని మన మొబైల్స్ అయితే ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. జస్ట్ మనకు వాళ్ళు ఇచ్చినటువంటి కేబుల్ ని ఇక్కడ పెట్టేసి మన ఫోన్స్ అయితే ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. మన ఫోన్స్ కి 22.5 వాట్స్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మాక్సిమం అవుట్పుట్ అయితే ఈ రేంజ్ లో వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేసేసి మనం ఒకటేసారి 3 డివైసెస్ అయితే ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యూఎస్బి టైప్ సి పోర్ట్ ని యూజ్ చేసేసి మనం 2 వేగా యూజ్ చేయొచ్చు. అంటే ఎట్లా అంటే దీన్ని ఆ యూఎస్బి టైప్ సి ని యూజ్ చేసేసి పవర్ బ్యాంక్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే యూఎస్బి టైప్ సి ని యూజ్ చేసేసి మన మొబైల్స్ ని కూడా ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. ఎవరైతే iPhone 15 బిలో ఈ రేంజ్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఏంటంటే యూఎస్బి టైప్ సి నుంచి మనం డైరెక్ట్ మన మొబైల్స్ అయితే ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ మైక్రో యూఎస్బి ఇచ్చినటువంటి దాన్ని యూజ్ చేసేసుకొని మనం ఏంటి అంటే ఈ పవర్ బ్యాంక్ అయితే ఛార్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చేసారు. ఇదే ఒకటే పవర్ ఆఫ్. ఇది మంచి ఎడ్జ్ లో వచ్చేసింది. జస్ట్ మనకి ఇట్లా చూడడానికి అయితే చాలా బాగుంది. జస్ట్ ఒక్కసారి ఇలా ప్రెస్ చేసినాం అనుకోండి, మనకు ఆటోమేటికల్లీ ఆన్ అయిపోయి ఇక్కడ ఎల్ఈడీస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు 4 ఎల్ఈడీస్ అయితే ఉంటుంది. ఈ 4 ఎల్ఈడీస్ అంటే ఎందుకనేది అర్థమైపోయింది అనుకుంటా. ఈచ్ ఎల్ఈడి అనేది 25% రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎల్ఈడి అనేది ఆన్ అయిందంటే 25%, 2 ఎల్ఈడి ఉంటే 50, ఒకవేళ 3 ఉంటే 75, 4 ఉంటే ఫుల్ ఛార్జ్ అయి ఉన్నట్టు అని చెప్పేసి అర్థం. ఇక్కడ ఇది మనకు 20,000 mAh. కానీ ఇక్కడ ఒకసారి చూసేసుకోండి ఎంత స్లిమ్ గా ఉందో. ఇది స్లిమ్మెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. నన్ను అడుగుతుంది ఎంత అంటే ఒక హాఫ్ ఇంచ్ ఉంది. ఇది హాఫ్ ఇంచ్ ఉంది కరెక్ట్. ఇప్పుడు నార్మల్ గా వేరే పవర్ బ్యాంక్స్ కానీ చూసుకున్నట్టయితే 20,000 mAh అంటే ఈజీగా 1.5 ఇంచ్ వరకు అయితే వస్తుంది. ఇంత లావుగా అయితే ఉంటాయి. బట్ ఇది అక్కడ నాకు చాలా కాంపాక్ట్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు పట్టుకున్నప్పుడు అయితే నాకు ఇలా పట్టుకొని క్యారీ చేస్తున్నప్పుడు అయితే చాలా కాంపాక్ట్ ఉంది. ఏదో వెయిట్ పట్టుకున్నట్టు ఆ టైప్ గానే అయితే లేదు. నేను ఫోన్స్ కూడా ఛార్జింగ్ చేసేసి చూసా, చాలా బాగా వచ్చింది. నేను ఇది ఆర్డర్ చేసినాక 1 వీక్ యూజ్ చేసిన తర్వాత మాత్రమే వీడియో అనేది అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫోన్ ఛార్జింగ్ అవుతుందా లేదా, మంచిగా ఉందా లేదా అనేది చెక్ చేయాలని చెప్పేసి చెక్ చేసినాకనే వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను. మార్కెట్ లో చూసుకుంటే చాలా రకాల పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ పవర్ బ్యాంక్స్ లో చూసుకున్నట్టయితే మీకు ఇది స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్ అయిపోతుంది. ఎవరైతే నేను ఎక్కువగా బల్కీగా ఉన్నటువంటి పవర్ బ్యాంక్స్ ని క్యారీ చేయలేను అట్లా అని చెప్పేసి నాకు ఎక్కువ mAh బ్యాటరీ ఉండాలి అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా దీనికైతే ఒకసారి అయితే లుక్ అయితే వేసేసుకోవచ్చు. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అయితే చేస్తా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అరౌండ్ మనకు 3,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉంటుంది. ఒక్కసారి థింక్ చేయండి. ఒకవేళ నాకు మనీ కొంచెం ఒక 200-300 ఎక్కువైనా పర్లేదు అనుకున్నా మాత్రం ఖచ్చితంగా అయితే ఒకసారి లుక్ అయితే వేయొచ్చు. ఎందుకంటే స్లిమ్మెస్ట్గా ఉంది, పట్టుకోవడానికి మీకు చాలా కాంపాక్ట్ ఉంది. ఇక్కడ చూసేసుకోండి నేను ఎట్లా పట్టుకున్నా అనేది. ఒకసారి ఇక్కడ చూసేసుకోండి, నేను ఈజీగా పట్టేసుకున్నాను. ఈ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, బయోలో కూడా ఉంటుంది. అక్కడ నుంచి అయితే బై అయితే చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.